సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుని పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘరానా కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంకు చెందిన కాంతిదత్ తొనంగి గత 4 ఏళ్ల నుంచి అనేక స్టార్టప్ కంపెనీలను నెలకొల్పి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు జనాన్ని నమ్మించాడు. ఈ క్రమంలో సస్టైన్ కార్డ్ పేరుతో ఓ ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేశాడు. పలు రకాల ఉత్పత్తులను హీరోయిన్లు కీర్తి సురేష్, సమంత తదితర సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుని పెట్టుబడిదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. ఒక్క జూబ్లీహిల్స్లోనే కాంతిదత్ 40 కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణ తేలింది. ఏడాది క్రితం తిప్పుల శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్తకు పరిచయమైన కాంతిదత్ జూబ్లీహిల్స్ డోర్ నంబర్ 36లో తృతీయ ఫైన్ జ్యువెలర్స్ పేరుతో ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పాడు. దానికి బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకువస్తున్నానని నమ్మించాడు. తన సంస్థలో పెట్టుబడి పెట్టాలని కోరగా 2.5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు శ్రీజారెడ్డి అంగీకరించారు. దీంతో తృతీయ జ్యువెలర్స్ లో తనతో పాటు శ్రీజారెడ్డిని డైరెక్టర్ గా చేర్చుకున్న కాంతిదత్ పరిణీతి చోప్రాకు పారితోషికం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి స్టోర్ ప్రారంభానికి ముందే శ్రీజారెడ్డి నుంచి 1.5 కోటి తీసుకున్నాడు. అయితే తమ పారితోషికాన్ని కూడా తృతీయ జ్యువెలర్స్ లో పెట్టుబడి పెట్టినట్టు పరిణీతి చోప్రా ప్రకటించడంతో అక్కడే ఉన్న శ్రీజారెడ్డి షాక్ గురైంది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పరిణీతి చోప్రాను భాగస్వామిగా చేర్చుకోవడంపై ప్రశ్నించింది. ఆ తర్వాత వారం రోజుల్లోనే శ్రీజారెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి ఆమె రాజీనామా చేస్తున్నట్లు కంపెనీల రిజిస్ట్రార్ లేఖను పంపిన కాంతిదత్ శ్రీజారెడ్డి స్థానంలో తన తల్లి శ్రీదేవి డైరెక్టర్గా చేర్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తిని డైరెక్టర్గా చేర్చుకుని 5,80,00,000 రూపాయలు వసూలు చేశాడు. ఈ విషయాలను తెలుసుకున్న శ్రీజారెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోర్జరీ, చీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. పరారీలో ఉన్న కాంతిదత్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.